ఈ రోజు మనం వచ్చేసి శ్రావణ సంధ్య షూటింగ్ లొకేషన్ లో ఉన్నాము. ఈయన వచ్చేసి దాదాపు సీరియల్స్ అనే కాదు ఎన్నో మూవీస్ చేశారు. పెద్ద పెద్ద హీరోలందరితో కూడా యాక్ట్ చేశారు. కెరీర్ ఎలా స్టార్ట్ అయింది సార్? ఫస్ట్ యాక్చువల్గా నేను తమిళ్లో హీరో చేసేవాడిని. చిరంజీవి గారు ఒక సీన్లో నేను తిట్టాల్సి వస్తుంది. ఓకే, ఫ్యాన్స్ రివర్స్ అయిపోయారు. మీకు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా మీరు? ఒక పూట ఫుడ్ ఉండదు, అంటే పేరెంట్స్ కూడా లేరు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మిసాన్ టీవీ. ఈరోజు మనం వచ్చేసి శ్రావణ సంధ్య షూటింగ్ లొకేషన్లో ఉన్నాము. ఈ సీరియల్ అంటే అందరికీ చాలా ఇష్టం. జెమినీ టీవీలో వస్తుంది, ఆఫ్టర్నూన్ 2:30కి వస్తుంది. సో ఈరోజు మనం వచ్చేసి ఒక స్పెషల్ పర్సన్తో, అలాగే ఈయన వచ్చేసి దాదాపు సీరియల్స్ అనే కాదు ఎన్నో మూవీస్ చేశారు. పెద్ద పెద్ద హీరోలందరితో కూడా యాక్ట్ చేశారు. ఆయనే విజయ్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? సూపర్ సూపర్. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. అసలు మీరు అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉండి మళ్ళీ ఇంకా సీరియల్లో చూస్తూ మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. దీంట్లో ఒక చిన్న విషయం అమ్మా, నా జాబ్ ఏంటంటే ఓన్లీ మూవీస్, సీరియల్స్, స్టార్ట్ కెమెరా, యాక్షన్ అంతే తప్పితే నాకు తెల్లారితే నిద్ర పట్టదు. మరి నైట్ అయితే మార్నింగ్ లొకేషన్కి వచ్చేది. నాకు అంతే, మా హరితకి అంతే. తెలుసు కదా హరిత? అవును. పాప ఆవిడ కూడా, జాకీ మా బ్రదర్ ఇల్లా, మా అందరికి ఏంటంటే ఇప్పుడు రవళి మా ఓన్ సిస్టర్, పెళ్లి సందడి రవళి తెలుసు. అవునవును, అందరికి తెలుసు. మాకు అలవాటు అయిపోయింది ఇండస్ట్రీ అనేది. ఇప్పటికని కాదు, ఎప్పటికీ చేయాలన్నది నా కోరిక. ఓకే, మార్నింగ్ లేవగానే లొకేషన్ ఎక్కడ అనేది ఇంకా మైండ్ లోకి వచ్చేస్తుంది. షూటింగ్ లేదన్నా కూడా అబ్బా లేదా అనిపిస్తుంది బాబోయ్. అంటే మీకు ఫస్ట్ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది సార్? ఫస్ట్ యాక్చువల్గా నేను తమిళ్లో హీరో చేసేవాడిని. ఓకే. రవళి ఏంటి, హరిత ఏంటి, మొత్తం తమిళ్లోనే స్టార్ట్ చేసాం. ఓకే. తర్వాత హరితకి తెలుగులో ఆఫర్స్ వచ్చినాయి, నాకు వచ్చినాయి. రవళి బోల్డెన్ సినిమాలు పెళ్లి సందడి దగ్గర నుంచి తెలిసిందే. వాటికి అవే మా ఆల్బమ్ చూసి కానీ, మా పాత మూవీస్ చూసి కానీ వాళ్ళు కాల్ చేయటం, మేము వెళ్ళటం, కలవటం, నువ్వు ఓకే అనటం. ఇలా చిరంజీవి గారి మాస్టర్ మూవీ కూడా అలాగే వచ్చింది, అరవింద్ గారి దగ్గర నుంచి. అసలు నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, మీకు అంటే చిరంజీవితో యాక్ట్ చేశారు, ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇక లెజెండ్స్ తోటి ఉన్నప్పుడు ఫస్ట్లో అయితే కొంచెం షూర్ అయ్యాను, నర్వస్ ఫీల్ అయ్యాను. ఓకే. ఆయనే పక్కన కూర్చోబెట్టుకుని, విజయ్ కూర్చో పక్కన, ఎందుకు ఫీల్ అవుతావు నువ్వు, నేను వెళ్ళిపోయినా లేకపోతే బయటకు నువ్వు యాక్ట్ చేస్తావు, వాడు సో స్వీట్, మీరు కూర్చోండి పర్వాలేదని. అలా అంటే పెద్దోళ్ళతో చేస్తున్నప్పుడు, ఇప్పుడు నార్మల్ నా టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటే నేను యాక్ట్ చేస్తాను ఈజీగా. ఎవరన్నా పెద్ద లెజెండ్స్ వచ్చి నా పక్కన కూర్చున్నారంటే కొంచెం బాలయ్యబాబు గారితో చేశారు. ఆయన అయితే మరి ఇంకా ఫ్రెండ్లీగా ఉంటారు, తెలిసిన విషయం అందరికీ. చాలా చిన్నపిల్లడు మనస్తాతో ఉంటారు. అలా అలవాటు అయిపోయింది. అంతే, వచ్చామా, ఏం చెప్పారు డైరెక్టర్ గారు, యాక్ట్ చేసుకున్నామా, అందరిని చక్కగా విచ్ చేసుకున్నామా, షూటింగ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయామా. అట్లా. సూపర్ సార్. అలాగే శ్రావణ సంధ్య సీరియల్లో మీకు ఎలా ఈ అవకాశం వచ్చింది? కాల్ వచ్చిందమ్మా నాకు. ఆల్రెడీ మన శ్రీనివాసులు రెడ్డి గారు నాకు మంచి ఫ్రెండ్ ఎప్పటి నుంచో, సుహాసిని ఏంటి వీళ్ళందరూ కూడా. అయితే ఒకరోజు కాల్ చేసి, విజయ్ గారు మీరు మా సినిమా సీరియల్ యాక్ట్ చేస్తున్నారన్నారు. క్యారెక్టర్ నేను నిజంగా అడగల, ఎందుకంటే నాకు మెయిన్ ఇంపార్టెంట్ ఒక విలన్ రోల్, నెగిటివ్ రోల్ అయితేనే ఇస్తారు. అలవాటు అయిపోయింది. అలాగే పాజిటివ్ రోల్స్ మ్యాక్సిమం నాకు తెలిసి టీవీ సీరియల్స్లో నేను చేయలే. ఓకే. ఇలాగ అడిగారు. డైరెక్టర్ గారు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈ విధంగా వచ్చిందన్న, మీకు థ్యాంక్ యూ చేస్తా, డేట్స్ ఏంటన్నారు, సోన్స్ అన్న, అయితే మనకు కన్ఫామ్ అన్నారు. అలా కమిట్ అయిపోయాను. ఇన్ని సాఫ్ట్ క్యారెక్టర్స్ చేసి ఒకేసారి విలన్ అనేసరికి మీకు ఎలా అనిపించింది? ఆర్టిస్ట్కి విలన్ సాఫ్ట్ అనేది ఏమి ఉండదు. ఓకే. మన యాక్టింగ్లో వేరియేషన్స్ చూపించుకోవటం, పాజిటివ్ రోల్, నెగిటివ్ రోల్ అన్నది అలవాటు అయిపోయింది కాబట్టి. అదే ఫస్ట్ సెకండ్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు, మీరు చెప్పినట్టుగా. ఫస్ట్లో కన్ఫ్యూజ్ అయ్యాను నేను కూడా. తర్వాత ఈ క్యారెక్టర్ నా మీద అనగానే ఓకే, ఫిక్స్, అంతే. ఓకే. ఇందులో ఎలా ఉండబోతుంది, మీది ఎలా ఉంటుంది? యాక్చువల్గా చెప్పాలంటే ఇది పాజిటివ్ నెగిటివ్ రెండు కలిసి ఉంటుంది రోల్. ఓకే. సెకండ్ హీరోయిన్కి ఫాదర్ క్యారెక్టర్. ఓకే. అంటే పోటాపోటీగా నాది, మీనా కుమారిది ఈక్వల్గా ఉంటాయి క్యారెక్టర్స్. ఓకే. అలాగా వచ్చింది, చాలా బాగుంది. ఫస్ట్ నుంచి కూడా ఇంపార్టెంట్ రోల్ అంటే తెలియదే ఉంది, తీసుకొస్తారు, చక్కగా నా వరకు యాక్ట్ చేస్తారు.
అన్న మీకు అయిపోయింది అంటారు, థ్యాంక్ యూ చెప్పేసుకుని డైరెక్టర్ గారి కాడికి నేనేం చెప్తాను అంటే సీనియర్స్కి ఇవ్వాల్సింది ఎప్పుడు ఇస్తారు. సీనియర్స్ జూనియర్స్ అని కాదు, ఇప్పుడు నాకున్న క్యారెక్టర్ వైజ్ నేను చూసుకుంటే ప్రతి డైరెక్టర్ కూడా ఎంతవరకు సీన్స్ ఉన్నాయి, మార్నింగ్ తీసుకొచ్చి నైట్ వరకు కూర్చోబెట్టాలి, ఇప్పుడు దాకా లేదు. మీ సీన్స్ 4-5 అన్న మీకు అయిపోయింది మీరు వెళ్ళిపోవచ్చు అంటారు. సూపర్. ఇలా అలాగే మీరు ఇన్ని ఇయర్స్ నుంచి మీరు వర్క్ చేస్తూ వస్తున్నారు, ఇంత మంచి అనుభవం ఉంది, మంచి కనెక్షన్స్ ఉన్నాయి, అందరితో కూడా చాలా చక్కగా ఉంటారు. మీకు బాగా గుర్తుండిపోయిన షూటింగ్ ఏంటి? ప్రతిదాన్ని ఇష్టపడి చేస్తా. ఓకే. బాగా గుర్తుండిపోయిందని నేను చెప్పలేను, కానీ బాగా గుర్తుండేది ఏంటంటే నా మూవీసే. చిరంజీవి గారితో చేయనివ్వండి, బాలకృష్ణ గారితో చేయనివ్వండి, పవన్ కళ్యాణ్తో చేశాను, జూనియర్ ఎన్టీఆర్తో చేశాను. వీళ్ళందరితో చేస్తున్నప్పుడు ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మెమరీ తప్పితే అన్నీ నాకు గుర్తే ఈ రోజుకి. బాగా ఆ మెమరీ ఎలా ఉండింది? సూపర్, మరి చెప్పలేను. ఇది ఈ రోజున సీరియల్ ఆ రోజున నాకు చాలా మంచి హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఈ రోజున సీరియల్ చేస్తున్నా కూడా ఇంత మంచి రోల్స్ టీవీ సీరియల్స్లో చేసింది మూవీస్లో అయితే చేయలేకపోయా. ఓకే. నేను చెప్తున్నాను కదా, సీరియల్ అనగానే నేనే విలన్, నాదే ఇంపార్టెన్స్ అనగానే అదొక హ్యాపీనెస్ కదా. అవును. అలా వచ్చింది ఇప్పుడు దాకా. చాలా సీరియల్స్ చేశాను ఇప్పుడు దాకా. దీంట్లో కూడా ఏంటంటే పిలుస్తారా చక్క నాకు గెటప్ ఏంటి, ఈ గెటప్ చాలా అన్నారు. ఓకే. కొన్నిట్లో వైట్ గెడ్డ అంటారు, కొన్నిట్లో క్లీన్ షేవ్ అంటారు, రకరకాలుగా. ఓకే. ఒక యాక్టర్ కి కావాల్సిన అన్ని వేరియంట్స్ మీలో చూపిస్తారన్నమాట. నేను నా గెటప్ నుంచి యాక్టింగ్ వరకు తీసుకెళ్తా. సూపర్. హెయిర్ స్టైల్ దగ్గర నుంచి, కాస్ట్యూమ్ దగ్గర నుంచి చూపిస్తేనే కదా డిఫరెన్స్ ఉంటుంది. లేదంటే ఏ సీరియల్లో చూసినా ఒకలానే ఉన్నాడు అనకూడదు కదా నన్ను. ఎగ్జాక్ట్లీ. అలాగే మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? చిరంజీవి గారు, బాలకృష్ణ గారు. ఓకే. ఇక వాళ్ళు తప్పితే అంటే 2 కళ్ళు అంటారు కదా, నాకు వాళ్ళిద్దరంటే బాగా ఇష్టం. తర్వాత వచ్చే తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ గారు కానీ, జూనియర్ కానీ, ఇక మిగతా. అలాగే మీరు మాస్టర్ మూవీలో చేశారు చిరంజీవి గారితో. మాస్టర్ మూవీ నుంచి ఏదైనా డైలాగ్ గుర్తుందా మీకు? అంటే ఆయన తిట్టిన డైలాగ్స్ అయితే బాగా గుర్తున్నాయి. అయ్యో. చిరంజీవి గారిని ఒక సీన్లోనే, అంటే అన్ని గుర్తున్నాయి. చిరంజీవి గారు ఒక సీన్లో నేను తిట్టాల్సి వస్తుంది. ఓకే. ఆయన వచ్చి నేను వచ్చేసి ఒక రెస్టారెంట్ పగలగొట్టేస్తాను, బ్లాస్ట్ చేస్తాను. చిరంజీవి గారు వచ్చి ఎందుకరా ఇంకొక బోర్డు ఉంచారు, అది కూడా పగలగొట్టేయచ్చు కదా అనగానే ఎక్కువ పని చూసుకోరంట అనేసరికి ఫ్యాన్స్ రివర్స్ అయిపోయారు. బాబు పక్క అభిమానం రా, నేను సినిమా వైజ్ చెప్పాల్సి వచ్చింది, అది ఏళ్ళు చూపిస్తావు నాకని చెప్పి ఏళ్ళు ఇస్తాడు ఆయన. బాగా గుర్తుంది అసలు ఆడియన్స్ కూడా. దాని తర్వాత మళ్ళీ మంచివాడిని అవుతా, ఆయన మళ్ళీ నాకు సపోర్ట్ చేయటం, విలన్ కూతుర్నిచ్చి నాకు మ్యారేజ్ చేయటం, ఆయన జైలుకి వెళ్ళటం రావటం, మళ్ళీ ఆయన వచ్చేసరికి ఒక విలన్లల్లా ఒక పోలీస్ ఆఫీసర్ అవుతా. అంత మంచి రోల్ నాది అది. సూపర్. అసలు అంటే ఆ మాస్టర్ మూవీలో మీకు ఒక నిజం చెప్పాలంటే అన్ని మూవీస్ మీకు దగ్గర అయ్యాయి, బట్ మాస్టర్ అనేది ఇంకొంచెం ఎక్కువ అనుకోని చెప్పొచ్చు. ఫస్ట్ మూవీ నాకు అది. ఓకే. చిరంజీవి గారు పిలిపించి విజయ్ నువ్వైతే బాగుంటావు అంటే 2 రోల్స్ దాంట్లో. ఒకటి ఫస్ట్ హాఫ్ అంతానేమో నెగిటివ్, సెకండ్ హాఫ్ అంతా పాజిటివ్. ఓకే. గుడ్ స్టూడెంట్ లాగా సేవ్ చేసుకుని వచ్చి క్లాస్ రూమ్లో కూర్చోవడం బాగుంటుంది ఆ క్యారెక్టర్. అలాగే సార్ ఈ సీరియల్లో, శ్రావణ సంధ్య సీరియల్లో మీ క్యారెక్టర్ కాకుండా మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఇంకొక క్యారెక్టర్ ఏంటి? ఇంకో క్యారెక్టర్ నేను ఎప్పుడు చెప్పలేను, నా క్యారెక్టర్ నేనే ఎంజాయ్ చేస్తాను. ముఖ్యంగా చెప్తాను అంటే అందరూ బాగా చేశారు. నా క్యారెక్టర్ తర్వాత లేకపోతే నా క్యారెక్టర్ ఈక్వల్ అనే దానికంటే అందరూ వాళ్ళ క్యారెక్టర్స్లో చాలా బాగా చేశారు. నా క్యారెక్టర్ నేను బాగా ఇష్టపడతా. ఓకే. అలాగే ఈ శ్రావణ సంధ్య సీరియల్ ఎలా ఉంటుంది, ఏ థీమ్తో ఉంటుంది? అద్భుతం అమ్మా. ఎందుకంటే పాజిటివ్, నెగిటివ్, ఫ్యామిలీ డ్రామా, ఎవ్రీథింగ్. రౌడీల దగ్గర నుంచి అంటుంటాం కదా, అంటే అన్నీ కలిపింది శ్రావణ సంధ్య. అన్ని ఒక లవ్ కానివ్వండి, కామెడీ కానివ్వండి. కామెడీ ఉంటుందా? మళ్ళీ సీరియల్ అనగానే అందరూ ఏడుస్తా, ఎమోషన్స్ చూపిస్తా ఉంటారు. ఎమోషన్స్ ఉన్నాయి, లెవెల్స్ అన్నీ ఉన్నాయి. కామెడీ కూడా బ్రహ్మాండంగా ఉంది దీంట్లో. మీకు అంటే ఇలాంటి రోల్ చేయాలి అని ఎప్పుడైనా అనిపించిందా మీకు ఫ్యాంటసీ ముందు? నాకు ఫస్ట్ అయితే నేను హీరో చేశాను తమిళ్లో. ఓకే. తెలుగులో కూడా రెండు సినిమాలు హీరో చేశాను. ఓకే. మన డమరకం శ్రీనివాసరెడ్డి అంటారు, గుర్తుందా మీకు? డమరకం సినిమా నాగార్జునతో చేశారు, శ్రీనివాసరెడ్డి. ఆయన డైరెక్షన్ లో నేను హీరో చేశాను. తెలుగులో కూడా చేశా. తర్వాత నాకు నచ్చింది ఏంటంటే నెగిటివ్ రోల్స్. నెగిటివ్ రోల్ అనగానే ముందుంటా.
ఎందుకు అందరికి చాలా మంది కూడా ఇదే చెప్తారు, నెగిటివ్ రోల్స్ చేయలేదు చెయ్యాలి అనేసి. నన్ను చూడటానికి ఏం పాజిటివ్గా అనిపిస్తుంది సాఫ్ట్గా, మళ్ళీ క్యారెక్టర్లోకి వెళ్ళేసరికి మళ్ళీ మొత్తం మారిపోతారు. ఓకే. ఇంకోటి ఏంటంటే నా యాక్టింగ్ అందరికి నచ్చుద్ది, ఫస్ట్ వాళ్ళకి నచ్చేటట్టే నేను చేస్తాను, నాకు నచ్చినట్టుగా నేను చేయను. ఓకే. అందువల్ల ఏంటంటే ప్రతి వాళ్ళు లైక్ చేస్తారు. మీ యూనిక్ మీ వేలో మీరు చేస్తారు. మా వేలో ఎదుటి వాళ్ళకి ఏదైతే నచ్చుద్దో అది చేసుకుంటూ పోతుంటారు. ఓకే. మీకు కోపం వస్తుందా సార్? 100%లో 1 or 2% వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు కోపం వచ్చి? ఏం చేయను, ఎవరితో మాట్లాడకుండా వచ్చి కూర్చుంటా. షూటింగ్ లేని టైంలో మీరు ఏం చేస్తారు? షూటింగ్ లేని టైంలో కూడా మా ఇంట్లో కోపం వస్తుంది వాడితోటి. ఎందుకు మా రాజేష్ అనేవాడు ఉన్నాడు కుర్రాడు, తను వస్తాడు మా ఇంటికి వీడియోస్ ఏదైనా ఉంటే, నాకు ఏదైనా కోపం అనిపిస్తే అప్పటికప్పుడు అనేస్తా మళ్ళీ రా అని చెప్పేసి మళ్ళీ నా వరకు రాదే ఆ కాసేపే కోపం. ఓకే. అది కంటిన్యూ చేయను నేనైతే. అంటే సైలెన్స్ గా ఉంటారు కోపం వస్తే? మాక్సిమం సైలెంట్గా ఉంటాను. కోపం వచ్చి అప్పుడు ముఖం మీద చెప్పేస్తాను, నేను రాజేష్ కొంచెం స్విచ్ ఆఫ్ చేసుకో కెమెరా. ఓకే. లేదు ఇది పెడదాం ఒకసారి అంటాడు, అమ్మ అవుతుంది. మన కెమెరామెన్ పేరు కూడా రాజేష్. అదే చెప్తున్నా తనే. ఓకే. రాజేష్ ఎన్ని చూసాడో. కోపం వచ్చిందంటే తెలియకపోతే కోపం వస్తుంది, తెలియచేస్తే కోపం. అచ్చా. నేను చెప్తున్నప్పుడు వినాలి, మళ్ళీ కెమెరామెన్ యాంగిల్ చూసిన అవుతాడు ఏంటన్నా అని. అది నవ్వాలా, నేను చెప్పాను కదా ముందు నుంచే నీకు అని చెప్పి దూరముసుగా కాసేపు స్విచ్ ఆఫ్ చేయంట కెమెరా, మళ్ళీ నార్మల్ ఇది చేద్దాం అది చేద్దాం. అలాగే మీరు ఖాళీ టైంలో ట్రిప్స్ కి అలా వెళ్తూ ఉంటారా ఫ్యామిలీతో? మీకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటి సార్? బాగా నచ్చిన ప్లేస్ అంటే నాకు తెలిసి గోవానే చెప్పాలి నేను. ఓకే. గోవా వెళ్తే ఏంటంటే ఒక 2-3 బీచ్లు ఉన్నాయి ఇంపార్టెంట్గా, పిల్లలు తీసుకెళ్ళటం, పిల్లలతో ఎంజాయ్ చేయటం. వాటర్ అంటే అందరికీ బాగా ఇష్టం. ఓకే. పిల్లలు ఏం చేస్తుంటారు సార్? పిల్లలు వచ్చి ఇప్పుడు 10th రాశాడు ఎగ్జామ్ బాబు. ఓకే. 9th పాప రాసింది, ఇప్పుడు 10th పాప వచ్చింది, 11th బాబు వచ్చాడు. ఓకే. వాళ్ళు ఏమవ్వాలనుకుంటున్నారు? వాడిని హీరో చేయరని చెప్పేసి నేను చాలా రోజులు బతిలాడా. ఓకే. వాడు చేయనన్నాడు. అయ్యో ఎందుకని? ఎందుకనంటే డాడీ ఓకే ఫెయిల్ అయిందంటే పెద్ద పెద్దవాడిని చూసాను నేను, ఓకే హిట్ అయితే ఓకే, ఫెయిల్ అయితే నేనేం చేయాలి, అందువల్ల నేను చదువుకుంటా, మీ కోరిక మీదట ఒక సినిమా చేద్దాం, అది హిట్ అయితే అది కంటిన్యూ చేద్దాం, లేని పక్షంలో నా జాబ్ నాదే అనుకున్నాడు. ఎక్కడైనా ఆపోజిట్ లో జరుగుతుంది ఇక్కడ మీకు. నాకు ప్రతిదానికి నేను అదే చెప్పేది, పాపనేమో డాక్టర్ చేద్దాం అనుకున్నా, ఇప్పటికి పాప డాక్టర్ అంటది, నేను ఎంబీబీఎస్ చేస్తాను డాడీ బైపీసీనే తీసుకుంటా అంటది. బాబుని కూడా నువ్వు డాక్టర్ చేయకపోయినా లేదా ఐపీఎస్ అన్నా. ఐపీఎస్ అంటే నాకు బాగా ఇష్టం. ఐపీఎస్ ఎందుకున్నావు డాడీ డేంజర్ అంటారు, నాకు అర్థం అనిపిస్తుంది, ఏదైనా బీబీఏ కానీ బిజినెస్కి వెళ్ళిపోతాను కదా నేను, ఏ ఫారెన్లోనో లేకపోతే మీరు ఇక్కడ ఏదో ఒకటి. వాడు కూడా మనీ ఎక్కువ ఆశిస్తుంటాడు, మంత్లీ ఇంత రావాలి నాకు, ఇంత ఉంటే బాగుంటుంది. వాడు ఒక్కటే ఆలోచించడం కాదు, నాకు కూడా చెప్తుంటాడు, డాడీ మీరు ఈ బిజినెస్ చేయండి ఆ బిజినెస్ చేయండి, లేదా పెద్ద పెద్ద సినిమాలు చేయండి, మళ్ళీ చిరంజీవి గారిని కలవండి, మళ్ళీ బాలకృష్ణ కలవండి, పెద్ద పెద్ద మూవీస్ చేయండి డాడీ. మరి మీకు బిజినెస్ చేయాలని ఎప్పుడు అనిపించలేదా? చేశానమ్మా, చెప్పినా కూడా తప్పు, లాస్ అయ్యా. అయ్యో. ఇంకా లాస్ అయినా వాళ్ళ మనీ పోగొట్టినట్టే నేను. వాళ్ళ మనీ నేను ఎందుకు పోగొట్టాలి? ఇప్పుడు ఈ ఫీల్డ్లో నాకు బాగుంది, మంత్లీ ఇన్కమ్ వచ్చేస్తుంది, ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నాం, మంత్లీ ఇన్కమ్ డేట్ టు డేట్ పంపించేస్తాడు, మా సందీప్ అని ఉన్నాడు, డేట్ టు డేట్ వచ్చేస్తుంది ప్రతిదీ, హ్యాపీ కదా నాకు. ఇంకా సో మీకు ఎప్పుడైనా ఇబ్బంది పడ్డారా మీరు కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి? కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అయితే ఇబ్బంది పడలా, ముందు ఇబ్బంది పడ్డా. ఎలా ఉండింది అప్పుడు? ఒక పూట ఫుడ్ ఉండదు, అంటే పేరెంట్స్ కూడా లేరు. చెన్నై నా జర్నీ స్టార్ట్ అయింది. ఓకే. చెన్నైలో ఉంటారా పేరెంట్స్? లేదు, మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయిపోయాం, హరిత, రవళి, నేను. ఓకే. ఫాదర్ చనిపోయారు, మదర్ ఇక్కడే కదా విజయదుర్గని, ఆవిడే యూట్యూబ్ ఛానల్ అప్పుడు నెంబర్ 1లో ఉంది ఇప్పుడు ఆవిడైతే. ఓకే. అందరూ ఇక్కడికి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు, చెన్నైలో ఉండాల్సిన ప్రాపర్టీ చెన్నైలో ఉంది. ఓకే. హైదరాబాద్కి చెన్నైకి డిఫరెన్స్ ఏంటి, ఎలా ఉండేది? అక్కడ బాగా స్వెట్ అవుతుంది, ఇక్కడ అవ్వదంటే. గుడ్ బాయ్. అలాగే సార్ మీరు ఖాళీ టైంలో ఏమేమి చేస్తుంటారు షూట్ లేనప్పుడు? యూట్యూబ్ ఛానల్ చూసుకుంటారు, లేదా ఏదైనా టూర్ ప్లాన్ చేసుకుంటాం. ఓకే. ఖాళీ టైం అనుకోండి, ఏ చెన్నైయో ఏ పాండిచ్చేరినో లేదంటే ఏ గోవానో. అంతగా అసలు మనకి ఇటు వద్దు అనిపిస్తే మాత్రం మా రిలేషన్స్ ఉన్నారు విజయవాడ సైడు, గుంటూరు సైడు, వైజాగ్ దగ్గర, ఇక అటు వెళ్ళిపోతుంటాం. ఓకే. మీ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? మూవీస్ ఏమైనా చేస్తున్నారా? మూవీస్ అంటే ప్రస్తుతానికి అయితే ఏం లేవమ్మా, చిన్న సినిమాలు అయితే చేయదలుచుకోలేదు,
వచ్చినాయి కానీ ఒకటి రెండు అంత నేమ్ రావు, తెలియదు ఉంది. మళ్ళీ చిరంజీవి గారిది కానీ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా ఆఫర్ వస్తే మంచిది పెద్దది. బాలకృష్ణ గారు మొన్న ఏదో చెప్పారు నా సినిమాలో నువ్వు చేయాల్సిందని, అలాంటిది ఏదైనా మంచి ఆఫర్ వస్తే మళ్ళీ స్టార్ట్ చేస్తారు, రీస్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకా మీరు మూవీస్ చేస్తే చూడాలని మేము అందరం కూడా కోరుకుంటున్నాము. మీరు కోరుకున్నట్టుగానే మీకు మంచి మూవీలో ఆఫర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూసారు కదండి విజయ్ గారి ఇంటర్వ్యూ, అసలు చాలా బాగా అనిపించింది. ఇన్ని ఇయర్స్లో నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయలేదు, చూడడం తప్పించి మాట్లాడలేదు. అండ్ ఫార్చునేట్లీ ఈరోజు జరిగింది సార్. అలాగే శ్రావణ సంధ్య సీరియల్ మీరు కూడా తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది, అన్ని ఎమోషన్స్తో ఉంటుంది. సో మీరు తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వ్యూవర్స్ అండ్ థ్యాంక్ యూ ఫ్యాన్స్. ఇంకా చాలా చెప్పాలనుకున్నాను, చాలామంది మాట్లాడాలి, ఇంకా చాలామంది ఆర్టిస్టులు, ఆల్ ఆర్టిస్ట్ కాంబినేషన్తో ఈరోజు షూట్ జరుగుతుంది మాది. శ్రావణ సంధి గురించి ఆవిడ యాంకర్ గారు అడిగారు కాబట్టి అందరికీ తెలిసింది, అది అందరూ చూస్తుంది, అన్ని ఎమోషన్స్ ఉన్న సీరియల్ ఇది. ఇంకా ఎన్నో ఎపిసోడ్స్ నడవాలని, అందరి ఆస్వాదం మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, బాయ్.